గుంటూరు జిల్లాలో నాడు నేడు కార్యక్రమం ద్వారా అనేక రోడ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు. నేడు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజ్కుమారి పలువురు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ నెలాఖరులోగా మిగిలిన రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేని ఎడల తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 1 crore to 5.5 kilometers length. This is also in progress. తర్వాత స్పెషల్ రిపేర్స్ టు జేకేజీ కాలేజ్ టు కొనేకల్లు రోడ్ ఫ్రమ్ కిలోమీటర్ 7/0 to 13/2 గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది కూడా 1.1 crore తో 5.3 kilometers లెంత్. ఈ వివరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయినవి, కొన్ని ఏమో ప్రోగ్రెస్ లో ఉన్నవి మీకు ఫోటోలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ సంవత్సరం 2022-23కి సంబంధించి ఇంకా 45 రోడ్స్ కి మనం దాదాపుగా 313 కిలోమీటర్లను ఐడెంటిఫై చేసి 145 కోట్లతో మన జిల్లాకు సంబంధించి ప్రపోజల్స్ పంపడం జరిగింది ప్రభుత్వానికి. ఒకసారి ఇది ఆమోదమై వచ్చిన తర్వాత వెంటనే వీటిని కూడా యుద్ధప్రాతిపదిక మీద టేకప్ చేసి టెండర్స్ కాల్ఫర్ చేసి వర్క్స్ అన్నింటినీ కూడా టేకప్ చేయడానికి ప్లాన్ చేశాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోడ్డు పరిశీలించి క్షుణ్ణంగా ఎక్కడైనా అవసరం అనుకుంటే వాటిని వెంటనే ప్రపోజల్స్ పంపించుకున్నారు. ప్రపోజల్స్ R&B డిపార్ట్మెంట్ ద్వారా పంపడం జరిగింది. దీంతో పాటుగా పంచాయతీరాజ్ సంబంధించి కూడా కొన్ని రోడ్స్ ఆల్రెడీ మనకు టోటల్గా 66 వర్క్స్ 141.79 కిలోమీటర్లకు సంబంధించి బీటీ రోడ్స్ కి పాట్ హోల్స్ ని మనం ఫిల్ చేయడం కోసం 32.93 crores తో వర్క్స్ శాంక్షన్ అయినాయి. ఇవన్నీ కూడా టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. ఇది ఈ సంవత్సరానికి సంబంధించి. దీంతో పాటు కొన్ని ముందు మన వర్క్స్ ఆల్రెడీ కూడా కంప్లీట్ చేసుకొని ఉన్నాం. ఈ వర్క్స్ లో కొన్ని AIB వర్క్స్ కొన్ని ఉన్నాయి. 3 వర్క్స్ 7.25 crores తో, తర్వాత PMGSY కింద 7 వర్క్స్ 44.88 కిలోమీటర్ సంబంధించి 31.52 crores. ఈ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం కొత్తగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ గర్కం షాదీఖానా కమిటీ గుంటూరు వారి ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉచితంగా సామూహిక వివాహ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మొహమ్మద్ గనీ స్థానిక 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రోషన్ తెలిపారు. నేడు నగరంలోని పట్టాభిపురంలో గల మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ముస్లిం మత పెద్దలతో కలిసి వారు మాట్లాడారు. కావున పేద ముస్లిం ప్రజలు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఎంపికైన జంటలకు డబుల్ కాట్ మంచం, పరుపు, 2 దిండ్లు, ఐరన్ బీరువా, స్టీల్ సామాన్లు, వరుడు వధువులకు పెండ్లి బట్టలు అందజేయడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కొరకు 8632249786 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. షాదీఖానా తరఫున మా యొక్క కార్యవర్గం పోయి వారికి విన్నవించుకుంటే వారు సహృదయంతో 30 మంది పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి యొక్క నిఖా చేయడానికి అని చెప్పేసి వారు సహృదయంతో దయాహృదయంతో మా మీద ప్రేమతో ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వధూవరుల తరఫున 15 మందిని, ఇటు 15 మంది, అటు 15 మందిని, మరియు వారికి వస్త్రములు, నూతన వస్త్రములు, అలాగే మంచము, బెడ్, 2 దిండ్లు, బీరువా, స్టీల్ సామాను వగైరాలు వారికి ఇవ్వటానికి కూడా మేము ఇచ్చి వారి యొక్క వివాహ వేడుకలు ఈ యొక్క షాదీఖానా తరఫున చేయాలని చెప్పేసి వారికి విన్నవించుకోవడం జరిగింది. వారి ఇరువురును కూడా సహృదయంతో మాకు సహకరించి ఒప్పుకున్నందుకు వారికి మా యొక్క షాదీఖానా తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఇవాళ ఉన్న పేద సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా, నవరత్నాల్లో భాగంగా ఈ యొక్క గతంలో ఉంది నిఖా
అంటే బలుగు బలహీన వర్గాల పిల్లలకి పెళ్లి కానుక ఉండేటిది. అది కూడా ఆలోచన చేసి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దీంట్లో బీరువా, స్టీల్ సామాన్లు మరియు వధువరులకు కొత్త నూతన వస్త్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ నెల 28వ తారీఖు దాకా అప్లికేషన్ స్వీకరిస్తారు. ఆ తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసి ఇంకొక 1 మంత్ లోపలే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసి నిర్ణయిద్దామని. ఇంటింటికి సిపిఎంలో వచ్చిన సమస్యల పరిష్కారానికై దశల వారీగా ఆందోళనలు. నగరంలో వెల్లడించిన సిపిఎం నాయకులు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇంటింటికి సిపిఎం, జనం కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా సిపిఎం కార్యకర్తలు దళాలుగా ఏర్పడి స్థానిక సమస్యలను అధ్యయనం చేస్తున్నారని, సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. నేడు నగరంలోని బ్రాడీపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 18 మండలాలు, 5 మున్సిపల్ పట్టణాల్లో స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను అధ్యయనం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నెలలో 15 రోజులకు మించి పని దొరకలేని పరిస్థితి ఉందన్నారు. ఇనుము, సిమెంట్ ధరలు పెరగడం, ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఉపాధి కోల్పోయినట్లు సర్వేలో తేలిందన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకుని ఉన్నటువంటి పట్టాలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్. ఇక రెండోది, ఈరోజు మనం కనుక చూసేప్పుడైతే జిల్లా వ్యాప్తంగా డ్రైనేజీ సమస్య ఉంది. సైడ్ కాలువలు కడుతున్నారు, పక్కన రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, పక్కన సైడ్ కాలువ ఉండదు. సైడ్ కాలువ లేకపోతే ఇంట్లో నీళ్లు నెట్టిపోవాలి. అదేవిధంగా రాజధాని ఏరియాలో వేల అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఆ అపార్ట్మెంట్లో నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థ జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థ మీద ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో రైతాంగం సమస్యల్ని అధ్యయనం చేశాం. కౌలు రైతులకి ఈ సంవత్సరం బ్యాంకర్స్ రుణాలు ఇవ్వటంలా. మీకు రుణం కావాలంటే కార్డు తీసుకోవాలన్నారు. కార్డు తీసుకోవాలంటే, కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. భూ యజమాని సంతకం పెట్టాల. కాబట్టి కౌలు రైతులకు రుణాలు ఇవ్వండి, ఇన్ని కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ ఆ రుణాలు ఇచ్చినటువంటి నేపథ్యం రావడాల. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. గ్రామాలు తిరిగాం మేము. సుమారుగా ఒక 60 గ్రామాలు ఇప్పటికి తిరిగాం. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. రైతుల యొక్క ప్రతి సమస్య రైతు భరోసా కేంద్రాల్లో మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి అంటున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లా. ధాన్యం ఉంది, 1475 రూపాయలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. కానీ ఏ రైతు భరోసా కేంద్రం 1470 రూపాయలకి ధాన్యం కొనుగోలు చేయాలి. రైస్ మిల్లర్స్ చెప్పి 1000 రూపాయలకి, 950 రూపాయలకి ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. అదేవిధంగా చాలా సమస్యలకి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మెయిన్ రోడ్లు అయితే మనకి వేసినట్టు కనపడతాయి. కానీ అంతర్గత రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నేపథ్యం. సంక్షేమ పథకాలు కూడా ఎట్లుందంటే, ఇప్పుడు కరెంటు బిల్లులు ఉంది. కరెంటు బిల్లుల సమస్య, కరెంటు ఛార్జీలు పెరిగిన తర్వాత ఈ రోజే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నాగులవరం గ్రామ కాపరస్తులారు జంగాల లాలు అనే దళిత మహిళకు అక్కడ మున్సిపల్ చైర్మన్గా మరియు కంటి డాక్టర్గా పనిచేస్తున్న దస్తగిరి కొన్ని రోజుల క్రితం ఆమెకు కంటి చుక్కలాల ఆపరేషన్ చేసి, ఆ కంటి చుక్కలాల ఆపరేషన్లో పొరపాటున ఏదో నల్లగుడ్డుకు తగిలి ఆమె కంటి చూపును కోల్పోవడం జరిగింది. ఈ క్రమంలో, ఆపరేషన్ జరిగే క్రమంలోనే ఆయన వెంటనే ఆయన దగ్గర ఉన్న హాస్పిటల్లోని వెహికల్ను ఇచ్చి గుంటూరులోని శంకర కంటి ఆసుపత్రులకు ఆమెను వెంటనే తీసుకెళ్ళండి అని చెప్పేసి సిబ్బందిని ఆదేశించడంతో ఆమెను తీసుకుని వారు శంకర కంటి హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ సిబ్బంది ఈమె కన్ను నల్లగుడ్డుకి దెబ్బ తగిలింది, ఈ కన్ను ఇంకా భవిష్యత్తులో కనపడదు, ఈ కన్ను తీవ్రంగా దెబ్బతినింది అని చెప్పేసి తెలియజేశారు. వెంటనే వీరి బంధువులు, లాలు వారి బంధువులు అందరూ కలిసి డాక్టర్ దస్తగిరి వద్దకు వచ్చి, ఏంటయ్యా మా పరిస్థితి ఇలా చేశావు, చుక్కలను తీయమంటే నువ్వు నల్లగుడ్డునే పొడి చేసావు అని చెప్పేసి అడగ్గా ఆమెపై బెదిరింపులకు దిగుతా ఉన్నారు. ఇప్పుడు 5,000 ఇస్తాను, 10,000 ఇస్తానని బేరాలకు వస్తూ బెదిరింపుల చర్యలకు చేపడుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ నర్సాపేట జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు తెలియజేశారు. అదేవిధంగా వెంటనే ఆ మహిళకు తగిన న్యాయం చేయాలని
బూదాల బాబురావు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇతనిపై ఫిర్యాదులు చేసి ఇతను ఇదివరకు చేసిన ఆపరేషన్లు కూడా ఎన్నో వికటించి చాలామంది కళ్ళు కోల్పోయిన పరిస్థితి ఉందని బాబురావు తెలియజేశారు. వినుకొండ మండలం నాగులారం గ్రామానికి చెందిన జంగాల లాలు అనే ఒక ఆమె ఎస్సీ మహిళ తన కంటికి పొర వచ్చిందని వినుకొండలోని మున్సిపల్ చైర్పర్సన్ అయిన డాక్టర్ దస్తగిరి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కంటి డాక్టర్. అయితే కంటి పొర తీయకుండా ఆయన నల్లగుడ్డిని పొడి చేసిన పరిస్థితి. అప్పుడు ఆ నల్లగుడ్డిని పొడి చేసి హడావుడిగా గుంటూరులో ఉన్న శంకర్ కంటి హాస్పిటల్కి పంపించి మీరు అక్కడ వైద్యం చేయించుకొని నేను మొత్తం ఖర్చులు పెట్టుకుంటానని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నీకు చూపు పోయిందమ్మా, నీకు చూపు రాదు, నువ్వు ఎక్కడైతే చూపించుకున్నాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, మేమేం చేయలేని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు శంకర్ కంటి హాస్పిటల్లో చెప్తే మళ్ళీ తిరిగి మున్సిపల్ చైర్పర్సన్ అయిన కళ్ళ డాక్టర్ దస్తగిరి దగ్గరకు వస్తే ఆయన నేను మీకు మద్రాసు వెళ్ళి చూపిస్తానని చెప్పేసి 50 రోజులు గడిచిన తర్వాత ఈరోజు మీకు 5,000 ఇస్తాను 10,000 ఇస్తానని బెదిరిస్తూ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మిత్రులారా, ఈ సమాజంలో డాక్టర్లకు ఎంతో గౌరవం ఉంది. అలాంటి గౌరవాన్ని తన రాజకీయాలతో ఆయన ఏదో ఎస్సీల మీద తన జులుం ప్రదర్శిస్తారని చూస్తూ ఉన్నాడు. దీన్ని మేము బహుజన సమాజ్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాధిత ఎస్సీ మహిళకు కంటి చూపు వచ్చే విధంగా అతను వైద్యమన్నా చేయించాలి, లేని పక్షంలో ఆ బాధిత మహిళకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ విషయమై ప్రైవేట్ హాస్పిటల్ చైర్మన్ గారైన కలెక్టర్ గారిని కలుస్తాం, అతని వ్యవహారం తేలుస్తాం. అతని వెనకాల ప్రభుత్వం ఉందని రెచ్చిపోతున్నాడు. నేను 5,000 ఇస్తా, ఒక మహిళకి కన్ను బాగొట్టి 5,000 ఇస్తా 10,000 ఇస్తానని బేరాలాడటం మంచి పద్ధతి కాదని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దస్తగిరి, నీ ఇష్టం, నువ్వు నీ పద్ధతి మార్చుకొని ఆ మహిళకు న్యాయం చేయి. లేని పక్షంలో నువ్వు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నావు. నీ ఈ ఒక్కతే కాకుండా వినుకొండ పట్టణంలో సుమారు ఒక 25 మందికి నువ్వు కళ్ళు పోగొట్టావు. వాళ్ళందరూ మా దగ్గరకు వస్తున్నారు. నీ చరిత్ర బయటికి తీస్తాం. నువ్వు రాజకీయాల్లో నీకున్న ఆస్తులు పోగొట్టుకొని ఎవరు ప్రజల వల్ల నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా నిన్ను జైలుకు పంపిస్తాం, నిన్ను జైల్లో కూర్చోబెడతామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మేము బహుజన సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఖచ్చితంగా ఆ బాధిత మహిళకు హాస్పిటల్ ఫీజుతో సహా మొత్తం న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. నా పేరు లాలు. ఆయన దత్తగిరి కాడికి పొర వచ్చింది, నాకు తీయమని చెప్పి వెళ్తే నల్లగుడ్డి పొడి చేశాడు. పొడిచి ఏంది పని అని అంటే మా శంకర్ ఆసుపత్రి కాడికి దేసకపోతే నయం అయిద్దులని ఆడికి అర్జెంటుగా ఆడికి దేసపోయింది సుమా పెట్టించి. ఆడికి పోతే వాళ్ళు రాదని చెప్పారు. ఇంకెట్టానంటే మళ్ళీ వచ్చి నాకు ఏమన్నా అడిగితే ఆయన్నే అడగనమ్మా ఏం చెబుతాడో, ఆయన ఎవరన్నా దేసపోయి నయం చేపెత్తడేమో అని చెప్పి వాళ్ళు చెప్పారు శంకర్ ఆసుపత్రిలో. ఆడికి పోయి అడిగితే వాళ్ళకి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు అంటున్నారు. ఏందని అడిగితే నేను 10,000 ఇస్తాను, ఇంకొక కన్ను ఉంది కదా, కన్ను పెట్టి చేసుకో పని అని చెప్పాను అంటుండే. ఇంకా అదేమంటే బెదిరేస్తా ఉండవు. నగరంలో ఘనంగా ఏపీ వాలంటీర్ హెల్త్ అసోసియేషన్ వారోత్సవాలు. ఏపీ వాలంటీర్ హెల్త్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. నేడు నగరంలోని డాన్ బాస్కోలో ఏపీ వాలంటీర్ హెల్త్ అసోసియేషన్ వారోత్సవ వేడుకలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో అసోసియేషన్ నేతలు ఇస్మాయిల్, అలోక్, మోహన్ రావు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కృషిని గుర్తు చేశారు. ప్రజా ఆరోగ్యంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో అవసరమని తెలిపారు. మరి ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఒక అసోసియేషన్ పెద్దగా ఏర్పాటు చేసి మరి అన్ని విధాలుగా అంటే ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, లేకపోతే తాగునీరు కానివ్వండి, లేకపోతే పరిశుభ్రత కానివ్వండి, అన్ని విధాలు కూడా మరి స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి మరి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా లేకపోతే పెద్దవాళ్ళు కొంతమంది తోడ్పాటు చేసి కొంతమంది ఆర్థికంగా ఇచ్చిన మరి ఏ విధంగా అయినా సరే అంటే 50 సంవత్సరాలు రావడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే ఈ మధ్యలో చాలా స్వచ్ఛంద సంస్థలు మధ్యలో లేచిపోతుంటాయి. కానీ పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలి, ఒక అభివృద్ధి చేయాలి, అందరికీ న్యాయం చేసే విధంగా మరీ ముఖ్యంగా పేద ప్రజల జీవితాలు వెలుగు నింపడానికి ఈ స్వచ్ఛంద సంస్థ చాలా కృషి చేస్తుందని చెప్పేసి చెప్పక మానదు. ఎందుకంటే
వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఇప్పుడు ఏదన్నా సరే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. చైతన్యం తీసుకొచ్చినప్పుడే ఆ చైతన్యానికి సంబంధించి గుర్తుగా మనం జీవితంలో ఏదైనా ఒక పని చేసినప్పుడు పలానా టైంలో పలానా భాస్కర్ గారు లేకపోతే ఇంకొకరు మరి ఈ విధంగా పని చేశారు, ఈ విధంగా మా జీవితాన్ని మార్చారు అనేది ఆ జ్ఞాపకం ఉండే విధంగా చేయాలి. అంటే ఇది భగవంతుడు ఇచ్చిన వరంగా అయితే నేనైతే భావిస్తున్నాను. భగవంతుడి వల్ల మనకి అన్ని బాగుండే, అన్ని విధాలుగా బాగున్నప్పుడు 10 మందికి సేవ చేయడం అనేది అది భగవంతుడు ఇచ్చిన వరంగా నేనైతే భావిస్తూ మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ అసెంబ్లీలో కొంతమంది భాగస్వామ్యం అవడం, మరి అభివృద్ధికి సంబంధించి కానీ అన్ని విధాలు కూడా మరి వీటి తోడ్పాటు చేయడం, మరి ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా ఆనందకరం. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళది. మేము పైకి రావాలా, మేము డబ్బు సంపాదించుకోవాలా, మేము బాగుండాలని, కానీ అవతల వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఎలా మనం వాడిని ఆదుకోవాలనేది చాలా తక్కువ మంది. అదేవిధంగా మరి భగవంతుడు ఏమన్నా సేవ చేసుకోవడానికి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. దీని తరపు నుంచి ఎంతమందికైనా మనం సేవ చేసుకోవచ్చు. దేశ ప్రతిష్టకు భంగం కల్పిస్తూ మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఆవాజ్ కమిటీ నాయకులు చిష్టి తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై నేడు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు బలవంతంగా అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు కులాలు, మతాల పేర్లతో విద్వేషాలు రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రజల యొక్క మత సామరస్యం, లౌకిక విధానం దెబ్బతినే విధంగా బీజేపీ నాయకులు నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలు చాలా దారుణమైనవి. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్తని కించపరిచే విధంగా వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా, గల్ఫ్ దేశాలు అన్నీ కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసినాయి. ముఖ్యంగా వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, ప్రధానమంత్రి మోడీ కానీ ఇంతవరకు వాటిని స్పందించలేదు. అందువల్ల వెంటనే వీటిని మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా మేము శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వాళ్ళ మీదుగా పోలీసులు ఈ విధంగా చేయడం కూడా దారుణమైనటువంటి విషయం. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం.